అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 25వ శ్లోకము. సక్తాః కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తదా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. 25. సక్తాః కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ సదా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, ఎలాగైతే అజ్ఞానులు ఎక్కువగా ప్రాపంచిక కర్మలందు ఆసక్తి కలిగి ఉండి వాటినే ఆచరిస్తుంటారో, అలాగే జ్ఞానులు కూడా ఎక్కువగా లోకహితము కొరకు ఎటువంటి ఆసక్తి స్వార్థ బుద్ధి లేకుండా కర్మలు చేస్తుంటారు. అర్జున, నీకు ఇంకా వివరంగా చెప్తాను విను. ఏమీ తెలియని అజ్ఞానులు కేవలం తమ కోరికలు తీరటానికి ఫలితములను ఆశించి ఏ విధంగా కర్మలు చేస్తుంటారో, అలాగే జ్ఞానులు కూడా తమకు ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కొరకు లోకంలో ఉన్న జనులు మంచి మార్గంలో నడవటం కొరకు తాము కూడా నిష్కామ కర్మలు, ఎటువంటి కర్తృత్వ భావన లేకుండా పరోపకారం కొరకు కర్మలు చేస్తుంటారు. ఇక్కడ ఒకటే తేడా. అజ్ఞాని తన కోరికలు తీరటానికి ఫలితము ఆశించి తన స్వార్థం కోసరము కర్మలు చేస్తున్నాడు. జ్ఞాని ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి కోరికలు కూడా కోరకుండా, ఫలితము ఆశించకుండా ఇతరుల బాగు కోసరము సమాజ శ్రేయస్సు కొరకు కర్మలు చేస్తున్నాడు. అంతే తేడా. ఈ శ్లోకంలో పరమాత్మ జ్ఞానికి అజ్ఞానికి తేడా చూపించారు. అజ్ఞానులు జ్ఞానులు ఇరువురు ఈ లోకంలో పుట్టారు కాబట్టి కర్మ చేయక తప్పదు. అజ్ఞానులు ఫలాసక్తితో చేస్తారు, జ్ఞానులు ఫలం కోరకుండా చేస్తారు. అజ్ఞాని కర్మయందు ఆసక్తితో నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ బుద్ధితో చేస్తారు. జ్ఞానులు ఇది నా ధర్మము అనుకుంటూ చేస్తారు. అజ్ఞాని తన ఆనందం కొరకు, తన సంతోషం కొరకు పనిచేస్తాడు. జ్ఞాని సమాజం శ్రేయస్సు కొరకు ఆనందంతో సంతోషంతో పనిచేస్తాడు. అజ్ఞానిలో స్వార్థం ఉంటుంది, జ్ఞానిలో పరోపకారము సమాజ శ్రేయస్సు ఉంటుంది. అజ్ఞాని ఆసక్తితో చేస్తాడు, జ్ఞాని అనాసక్తంగా చేస్తాడు. అజ్ఞానికి తాను చేసే కర్మలు బంధనాలు కలిగిస్తే, జ్ఞానికి అవే కర్మలు మోక్షానికి దారి చూపుతాయి. కాబట్టి కర్మలు చేయడం ఇద్దరికీ సమానమే, కానీ భావనలో మాత్రమే తేడా. అగ్నిని మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. కర్మ స్వార్థానికి ఉపయోగించవచ్చు, సమాజ శ్రేయస్సుకు ఉపయోగించవచ్చు. కాబట్టి కర్మ స్వభావమును తెలుసుకొని కర్మ చేయాలి. కాబట్టి పరమాత్మ వ్యక్తి స్వార్థము కన్నా సమాజ శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి సకామ కర్మ కన్నా నిష్కామ కర్మ మంచిది. అజ్ఞానంతో స్వార్థ బుద్ధితో చేసే కర్మ కన్నా జ్ఞానం కలిగి సమాజ శ్రేయస్సు కొరకు చేసే కర్మ మంచిది అని పరమాత్మ అర్జునుడితో చెప్పారు ఈ శ్లోకములో. నెక్స్ట్ 26వ శ్లోకముతో కలుసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు. మీరు అందరూ ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.